all the pyramid masters and all the pyramid gods అందరికీ నా యొక్క వందనములు, అందరికీ నా యొక్క ప్రణామములు. ఈరోజు మనమందరము ఈ యొక్క పిరమిడ్ శక్తిని గురించి, పిరమిడ్ పవర్ గురించి మరొకసారి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ కి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాల్లో 18 ఉద్దేశాల్లో ఈ పిరమిడ్ పవర్ ని అందరికీ చెప్పడం అనేది ఒకానొక ప్రధాన అంశం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎందుకు వచ్చిందంటే ప్రజలందరికీ సరి అయిన జీవన విధానం ని ప్రసాదించడం కోసం. ఆ 18 పాయింట్స్ లో సరి అయిన ధ్యాన విధానం అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, సరి అయిన పుస్తకాలు చదవడం అంటే ఓషో, రజనీష్, లోబ్సాంగ్ రంపా, రిచర్డ్ బాక్, కార్లోస్ కాస్టనెడా, యానీ బీసెంట్, లెడ్ బేటర్, బ్లవాట్స్కీ, యోగానంద పరమహంస, స్వామి రామ, ఇలాంటి చక్కటి పుస్తకాలను చదువుతూ గౌతమ బుద్ధుడి యొక్క అత్యద్భుతమైన గ్రేట్ మాస్టర్స్, పరమాత్ముల యొక్క జీవిత చరిత్రలు మనమందరం చదువుకోవడం, ఆ తర్వాత అందరి అనుభవాలను ఒకరికొకరు పంచుకోవడం. నా అనుభవాలు మీకు, మీ అనుభవాలు నాకు కావాలి. నా అనుభవాలు మీకు చెప్పేటప్పుడు నేను మీకు గురువును, మీ అనుభవాలు నేను వినేటప్పుడు మీరు నాకు గురువు. కనుక అందరి అనుభవాలను, ధ్యాన అనుభవాలను పరస్పరం పంచుకోవడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, మౌనంగా ఉండడం, తర్వాత పౌర్ణిమ రోజుల్లో ఇతోధికముగా ధ్యానము చేయడం, ఇంకా స్పెషల్ డేస్ ఉన్నాయి. చంద్రగ్రహణము, సూర్యగ్రహణము, దక్షిణాయనము, ఉత్తరాయణము, అమావాస్య, ఆల్ స్పెషల్ ప్రకృతి రోజుల్లో ఎక్కువగా ధ్యానం చేయడం. తర్వాత పిరమిడ్లలో కూర్చుని ధ్యానము చేయడం. ధ్యానము చెప్పేటప్పుడు ఎవరి దగ్గర ప్రతిఫలం ఆశించకుండా ఉండడం. ప్రతిఫలం ఆశించకుండా సర్వకర్మలు చేయవలె. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. తర్వాత ఏ స్వామీజీ యొక్క వేషాలు వేసుకోకుండా, జడలు, ఇంత పెద్ద పెద్ద రుద్రాక్షలు, కాషాయ వస్త్రాలు ముఖ్యంగా నిషిద్ధం. ఎవరు స్వామీజీ వేషాలు వేసుకోకూడదు, ఎవరు గురువు యొక్క పోకడలు పోకూడదు. శిష్యుడు లేడు, గురువు లేడు. చిన్నపిల్లలకు చిన్నప్పంచే ధ్యానం నేర్పించాలి. 2 ఏళ్ల వయసు నుంచే ధ్యానం నేర్పించాలి. 5 ఏళ్ల పిల్లలకు 5 నిమిషాలు ధ్యానము, 10 ఏళ్ల పిల్లలకు 10 నిమిషాలు ధ్యానము, 15 ఏళ్ల పిల్లలకు 15 నిమిషాలు ధ్యానము, 50 ఏళ్ల వాళ్లకు 50 నిమిషాల ధ్యానం, 70 ఏళ్ల వాళ్లకు 70 నిమిషాల ధ్యానం కంపల్సరీ, మస్ట్. అందరూ గృహస్థులుగా ఉంటూ, ఆడ మగ కలిసి ఉంటూ ఎప్పుడు విడిగా ఉండకూడదు. ఆడతనం దగ్గర మగతనం నేర్చుకోవాలి, మగతనం దగ్గర ఆడతనం నేర్చుకోవాలి. ఎప్పుడు కలిసి ఉండాలి. కలిసి ఉంటే కలదు సుఖం. నో సన్యాసాశ్రమం. అబ్సల్యూట్లీ రెడిక్యులస్.
తర్వాత ఎవరి ప్రాబ్లమ్స్ అయినా కూడాను వాళ్ళ ఆత్మశక్తికి మించి ఎక్కడా లేవు. ఒకళ్ళు ఇంకొకళ్ళని దేహి నువ్వు నా సంగతి చూడు అని ఎప్పుడు అడగరాదు. ఎందుకంటే నీ జేబులోనే ₹1,00,000 ₹1,00,00,000 పెట్టుకుని ఈ జేబులో ఖాళీ జేబు తీసుకుని భిక్షాందేహి అంటున్నాడు. ఈ జేబులో చేయి పెడితే లక్షలు కోట్లు అనంతమైన శక్తి సంపన్నులము భగవంతులం మనం. అహం బ్రహ్మాస్మి అనుకుంటూ అది సత్యమైనప్పుడు దేహి నా తలక నొప్పి పోగొట్టు, నా కడుపు నొప్పి పోగొట్టు, నా కొడుకు ఉద్యోగం చూడు అంటే రామచంద్ర అది విరుద్ధం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. అప్పో దీపో భవ, బీ a light unto yourself because you are a God. తత్వమసి శ్వేతకేతో ఏ భీక్ మాంగన ఈ యొక్క అడుక్కు తినడం అనేది అది ఆధ్యాత్మిక శాస్త్రానికి అది విరుద్ధం. నీ జేబులో ఏ జేబులో చేయి పెడితే డబ్బు దొరుకుతుందో ఆ జేబులో చేయి పెట్టాలి. ఒక జేబు ఖాళీగా ఉంటుంది, ఒక జేబు ఎప్పుడు నిండుగా ఉంటుంది. ఆ ఖాళీ అయిన జేబులో పెట్టడం కాకుండా కనుక ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. అందరి ధ్యాన అనుభవాలను వ్రాతపూర్వకంగా రాయాలి. మరి ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్స్ లో రకరకాల మ్యాగజైన్స్ లో మనం ప్రింట్ చేయాలి. ప్రతి ఊర్లోనూ ధ్యాన కేంద్రాలు రావాలి, వాడవాడలోనూ ధ్యాన కేంద్రాలు రావాలి. అంతర్రాష్ట్రం అంతటా కూడాను ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాలు నిండిపోవాలి. చనిపోయిన తర్వాత ఈ యొక్క కర్మకాండ చేయరాదు. కనుక ఇలాంటివి 18 పాయింట్లలో పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవడం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఎక్కడైనా కూర్చుని ధ్యానం చేసుకోవాలి. సర్వ దేశ కాల పరిస్థితులలోనూ ధ్యానం చేసే తీరాలి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ప్రొద్దుగాల ధ్యానమంట, ప్రొద్దుగుంకి ధ్యానమంట, అమావాస్య ధ్యానమంట, పున్నమి ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట, వానలోన ధ్యానమంట, అడవిలోన ధ్యానమంట, పిరమిడ్లోన ధ్యానమంట. చూశారా? కనుక సర్వ దేశ కాల పరిస్థితుల్లోనూ మనము ధ్యానం చేయాలి. కానీ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేస్తే ప్రత్యేకముగా 3 ఇంతలు ఎక్కువగా మనకి ఆ యొక్క విశ్వశక్తి అందింపబడుతుంది, కాస్మిక్ ఎనర్జీ. మై డియర్ మాస్టర్స్, ప్లీజ్ రిమెంబర్, ఈ పిరమిడ్ ఎలాంటిదంటే ఒక భూతద్దం లాంటిది. అన్ని చోట్ల ఉంది, సూర్యరశ్మి ఉంది, ఆ యొక్క సోలార్ ఎనర్జీ ఉంది. కంటికి కనపడదు సోలార్ ఎనర్జీ ఉంది. ఆ భూతద్దం పెడితే ఏమవుతుందంటే ఆ సోలార్ ఎనర్జీ అంతా ఫోకస్ అయ్యి ఇక్కడ కాగితం భగ్గున మండుతుంది. లేకపోతే కాగితం అలానే ఉంటుంది. ఈ సోలార్ ఎనర్జీకి కాగితం మండదు. ఉంది సోలార్ ఎనర్జీ. ఎక్కడుంది? అన్ని చోట్ల ఉంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ సోలార్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఈజ్ ద బేసిస్ ఫర్ మెటీరియల్ ఎనర్జీ, ఫోటానిక్ ఎనర్జీ. కనుక ఈ కాస్మిక్ ఎనర్జీ అంతటా ఉంది. దాన్ని ఒక దగ్గర కేంద్రీకరింపచేసే ఈ యొక్క అత్యద్భుతమైన కట్టడమే పిరమిడ్. పిరమిడ్ అందులో 2 వర్డ్స్ ఉన్నాయి, పైరా ప్లస్ అమిట్. పైరా అంటే అగ్ని. అంటే ఏమిటి చూసారా? ఆ భూతద్దం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఆ ఫోకస్ ఉన్నప్పుడు ఇక్కడ అగ్ని వచ్చింది. అంటే ఆ ఉన్న ఎనర్జీ ద్విగుణీకృతమై త్రిగుణీకృతమై మరి ఎక్కువగా పెరిగినప్పుడు అక్కడ అగ్ని వస్తుంది. ఆ అగ్ని మధ్యలో మనం కూర్చోవాలి. పైరా అమిడ్, ఆ అగ్ని మధ్యలో కూర్చుంటే ఎక్కడైతే ఆ భూతద్దం మనకి ఫోకస్ చేసిందో అక్కడ కాగితం పెడితే, కొంచెం కాగితం పక్కన పెట్టండి, అది కాదు. అలాగే కాస్మిక్ ఎనర్జీ అన్ని చోట్ల ఉంది. ఈ పిరమిడ్ లో ఏమవుతుందంటే ఈ 52 degrees యాంగిల్ ఉండాలన్నమాట. నార్త్ సౌత్ కి అది అలైన్ చేయాలి. ఒక కంపాస్ తీసుకుని దానికి నార్త్ సౌత్ గా మనం ఈ పిరమిడ్ తయారు చేస్తే ఆ పిరమిడ్ యాంగిల్ సరిగ్గా ఉంటే 52 degrees పైన చక్కగా క్రిస్టల్ ఒకటి పెడితే మాక్సిమం ఎనర్జీ అక్కడ
కేంద్రీకృతం అవుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఆ భూతత్వం ఈ సోలార్ ఎనర్జీకి ఎలా పనిచేస్తుందో ఈ పిరమిడ్ కాస్మిక్ ఎనర్జీకి పనిచేస్తుంది. సోలార్ ఎనర్జీ కంటికి కనపడదు, దాని ఎఫెక్ట్ కనబడుతుంది. ఆ కాగితం భగ్గున మండడం అనే ఎఫెక్ట్ కనబడుతుంది. కాస్మిక్ ఎనర్జీ యొక్క ఎఫెక్ట్ మన మీద కూర్చుని ధ్యానం చేస్తే, పిరమిడ్ లో కూర్చుని పిరమిడ్ పెట్టుకోవాలి పైన. ఎక్కడైతే పిరమిడ్ లేదో అక్కడ ఒక పిరమిడ్ ను ఊహించుకుని కూర్చుంటే కొంత లాభం ఉంది. పిరమిడ్ మనం కట్టుకుని ఆ పిరమిడ్ రూపాలు కూర్చుంటే పిరమిడ్ క్యాప్లైనా పెట్టుకోవచ్చు, పైన హ్యాంగ్ చేసుకుని ఒక పిరమిడ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా పెద్ద పిరమిడ్ బిల్డింగ్స్ కట్టి ఆ పిరమిడ్ రూపాలు కూర్చొని ధ్యానం చేయవచ్చు. పడుకునేటప్పుడు హాయిగా ఆ పిరమిడ్ కింద కూర్చుని పడుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. ఆ పిరమిడ్ రూపాలు పెట్టిన నీరుని మనం రాత్రంతా ఉంచి పొద్దున తాగితే ఆ పిరమిడ్ శక్తి, ఆ కాస్మిక్ ఎనర్జీ అందులో అంతా కూడాను చేరుతుంది. పళ్ళు ఫలాలు చక్కగా పిరమిడ్ లో ఉంచితే ఆ శక్తిని తీసుకుంటుంది. ఆ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పళ్ళు ఫలాలు కూడాను ఎక్కువ కాలం మనుగుతాయి. ఏదైనా విషయం తెలియక ముందు ఏమీ ఉండదు, తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించడంలో మనం జాప్యం చేస్తాం, అక్కడ మనం పొరపాటు పడుతుంటాం. కనుక నాకు తెలిసింది వెంటనే నేను ఆ పుస్తకం ద సీక్రెట్ పవర్ ఆఫ్ ద పిరమిడ్స్ బై బిల్ షుల్ అండ్ యాడ్ పెటిట్ పుస్తకం దొరికింది, చదివాను. వెంటనే నా చేతులతో 2-3 పిరమిడ్స్ చేసుకున్నాను చిన్న అట్టాలతో. అందులో ఒక యాపిల్ పెట్టాను, ఒక వంకాయ పెట్టాను, ఇంకో వంకాయ బయట పెట్టాను. ఈ లోపల పెట్టిన వంకాయ 30 రోజులు ఉండింది, బయట పెట్టిన వంకాయ 2 రోజుల్లో అది కుళ్ళిపోయింది. అలాగే ఆ రోజుల్లో షేవ్ చేసుకునే వాళ్ళం మనం. కనుక ఆ షేవ్ చేసుకునే రేసరు ఆ పిరమిడ్ లోపల పెడితే అది ఎన్నో షేవులు వచ్చేది. 1980లో నేను ఫస్ట్ టైం ఐ హావ్ సీన్ దట్ పిరమిడ్ పవర్. ఆ తర్వాత మరి 1991లో కర్నూలులోని గ్రేట్ మాస్టర్ అయిన శ్రీ బివి రెడ్డి గారి చలవ వలన చక్కటి బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం వచ్చింది. ఆ గొప్ప పిరమిడ్ కట్టడం జరిగింది కర్నూలులో. మరి 250-300 పీపుల్ చక్కగా కూర్చుని పిరమిడ్ లో ధ్యానం చేసుకుని అపారమైన అనుభవాలు పొందారు. అంటే ఆ అగ్ని మధ్యలో కూర్చున్నారు. పిరమిడ్ లో కూడాను కింద నుంచి 1/3 హైట్ లో ఆ సరిగా పైన కింద మాక్సిమం ఎనర్జీ వస్తుంది. దట్ ఇస్ ద కింగ్స్ ఛాంబర్ ఏరియా. గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో వెళ్తే అక్కడ ఒక క్వీన్స్ ఛాంబర్ వస్తుంది, తర్వాత కింగ్స్ ఛాంబర్ వస్తుంది. ఆ కింగ్స్ ఛాంబర్ అనేది సరిగ్గా ఈ అగ్ని మధ్యంలో మళ్ళీ ఇంకొక అగ్ని మధ్యం అన్నమాట. పిరమిడ్ అంతా ఒక అగ్ని మధ్యము, ఆ అగ్ని మధ్యంలో ఇంకొక అగ్ని మధ్యము సెంట్రల్ పాయింట్ అన్నమాట. అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడ పడుకుంటే వెంటనే ఫిజికల్ బాడీలోంచి ఆస్ట్రల్ బాడీ వచ్చేస్తుంది. పాల్ బ్రంటన్ అనే ఆయన ఆ పిరమిడ్ లో రాత్రంతా ఉండి తన అనుభవాలు, ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేశాడు, స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం ఎలా బయటకు వచ్చింది, అక్కడ ఉన్న ఎంతో మంది యోగులతో ఎలా సంభాషణ చేశాడు, అన్ని కూడాను ఆయన వివరంగా రాశాడు. ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఈజిప్ట్ అనే పుస్తకంలో పాల్ బ్రంటన్. దయచేసి ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. పిరమిడ్ పుస్తకాలు ఇప్పుడు ఎన్నో వచ్చాయి. ఇండియాలో మొట్టమొదటిసారి ఈ పిరమిడ్ పవర్ ని ప్రవేశింపజేసింది డాక్టర్ జిటెన్ భట్ బరోడా, గ్రేట్ మాస్టర్. ఆ తర్వాత మరి ఎంతో మంది పిరమిడ్ మీద స్టడీ చేశారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో ఈ పిరమిడ్ పవర్ అనేది 18 సూత్రాల్లో ఒక పాయింట్. 18 సూత్రాల్లో అన్ని కూడాను మోస్ట్ బ్యూటిఫుల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పర్సన్. ధ్యానము చేయాలి, పిరమిడ్ లో ధ్యానం చేస్తే మంచి. పూర్వకాలంలో లాగా హిందువులకి టెంపుల్స్ అని, ముస్లిమ్స్ కి మస్జిద్స్ అని, క్రిస్టియన్స్ కి చర్చెస్ అని, సిఖ్స్ కి ద్వారాలని. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ధ్యాన శాస్త్రం ఒకటే ఉంది, రకరకాల మతాలు లేవు.
రకరకాల జాతులు లేవు. ఒకటే జాతి అంట, ఒకటే మతం అంట, ఒకటే లక్ష్యం అంట, ఒకటే మార్గం అంట, ఒకటే శ్వాస అంటారు అన్నలారా, ఒకటే ధ్యానం అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మానవ జాతి అంతా ఒకటే. అందరినీ కలిపేది పిరమిడ్. టెంపుల్ కడితే ముస్లింస్ వెళ్లి దాన్ని ధ్వంసం చేస్తున్నారు, మస్జిద్ కడితే హిందువులు పోయి దాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఏమైనా అర్థం ఉన్నదా? పిరమిడ్ యునైట్స్ ఆల్ రిలీజియన్స్. ఇక్కడ ఇది టెంపుల్ కాదు, మస్జిద్ కాదు, ఇది చర్చు కాదు, ఏది కాదు. ఇది మెడిటేషన్ కేంద్రం, ధ్యాన కేంద్రం. పిరమిడ్ ఇస్ ద మోస్ట్ సెక్యులర్ ఆబ్జెక్టివ్. మై డియర్ ఫ్రెండ్స్, అందరినీ చక్కగా ఏ మతంలో వాయర్ని, నువ్వు హిందువా, ముస్లింవా, క్రిస్టియన్, జ్యూవా, సిఖ్వా, ఆ యొక్క ప్రస్తావనే లేదు. అందరూ వచ్చి కూర్చుంటారు, అందరూ. లేకపోతే ఎవరికి వారే. అందరినీ కలిపేది, సంఘాన్నంతా ఒక త్రాటి మీద తీసుకొచ్చేదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్, పిరమిడ్స్. ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడ తావు, అందరూ సహజీవనము చేయవాలి, అందరూ కలిసి మెలిసి ఉండవలే. పిరమిడ్ ఇస్ ద ఓన్లీ ఫిజికల్ సింబల్, ఇట్ ఈస్ ద సెక్యులర్ సింబల్, ఇట్ ఇస్ ద మోస్ట్ సైంటిఫిక్ సింబల్. ఆర్గానిక్ కెమిస్ట్రీ తెలుసుకున్న వాళ్ళు తెలుస్తుంది, కార్బన్ టెట్రాహెడ్రాన్, అది దిస్ ఇస్ ద కార్బన్ టెట్రాహెడ్రాన్. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎక్కడికక్కడ విడివిడిపోతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ పాలిమర్స్ తయారవుతాయి, చైన్ రియాక్షన్ తయారవుతుంది, అందరు కలిసిగా ఉంటారు. కనుక ఇది ఈ పిరమిడ్ కెమిస్ట్రీ అనేది ఇది టెట్రాహెడ్రాన్ కెమిస్ట్రీ, ఇట్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ అందరినీ కలుపుతాయి. పిరమిడ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాంటిది. బయట కూర్చుంటే 30 నిమిషాల్లో వచ్చే ధ్యానం పిరమిడ్ లో కూర్చుంటే 5 నిమిషాల్లో వస్తుంది. కనుక ఈ పిరమిడ్ పవర్ ని వి హ్యావ్ టు ప్రాపగేట్. టేబుల్ మీద ఒక చిన్న పిరమిడ్ పెట్టుకుందాం అనుకోండి, మన మైండ్ ఎప్పుడు ఆ పిరమిడ్ మీదే ఉంటుంది. మైండ్ ఎప్పుడు ఏకంగా ఉంటుంది, విచ్చలవిడిగా విడిపోదు. పిరమిడ్ మన మైండ్ ని దూరం నుంచే ఏకం చేస్తుంది, మైండ్ ని సింప్లిఫై చేస్తుంది, మైండ్ ని ఏకత్రితం చేస్తుంది. ఇంటి నిండా పిరమిడ్స్ ఉండాలి. కొంతమంది అంటారు ఈ పిరమిడ్ ఏమైనా వాస్తు దోషాలను సరిచేస్తుందా అని చెప్పేసి. మనిషికి కావాల్సింది, చూడవలసింది వాసనా దోషాలు గాని వాస్తు దోషాలు కాదు. గత జన్మలో ఎడవ కర్మలు చేస్తుంటే, చెడు కర్మలు చేస్తుంటే ఆ చెడు వాసన వలన అశుభ కర్మ జరుగుతుంది, అంతేగాని. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ ధ్యానాన్ని వైపు దారి తీసుకుంది. ఆ ధ్యానం అనేది వాసనా దోషాలని తొలగిస్తుంది. మనం తొలగించుకోవాల్సిందే వాసనా దోషాలని, వాస్తు దోషాలు ఎక్కడ లేవు. కనుక ఇది మూడో కన్ను ఉన్న వాళ్ళకే తెలుస్తుంది స్టేట్మెంట్, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. 2 కళ్ళు మాత్రమే ఉన్న వాళ్ళకి ఈ వాస్తు దోషాలు కనబడతాయి, వాసనా దోషాలు కనబడవు. ఈ మూడో కన్ను ఉన్నవాడికి వాసనా దోషాలే కనబడతాయి, వాస్తు దోషాలు కనబడవు. మై డియర్ ఫ్రెండ్స్, మెడిటేషన్ రిమూవ్స్ ఆల్ యువర్ వాసనా దోషాస్. గత జన్మల్లో ఎన్ని దోషాలు ఉన్నా, ఎన్ని పాపకర్మలు చేసుకున్నా చక్కగా ధ్యానం చేసి పోగొట్టుకోండి. అపి చేతసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. నువ్వు ఒక మహాపాపాత్ముడు కన్నా ఇంకా ఎక్కువ పాపాత్ముడవైనా అన్ని పాపాలు కూడాను ఒక్క జ్ఞాన విచికతో తొలగిపోతాయి. ఎక్కడ జ్ఞాన విచిక? భగవద్గీత చదివితే జ్ఞాన విచిక రాదు, ధ్యానము చేస్తేనే ఆ జ్ఞాన విచిక వస్తుంది. ధ్యానము ద్వారా, చిత్తవృత్తి నిరోధం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా అపారమైన శక్తి వచ్చినప్పుడు, నాడీ మండలి శుద్ధి జరిగినప్పుడు వాసనా దోషాలన్నీ తొలుగుతాయి. Pyramid meditation is not for vastu doshas because there are no vastu doshas. It is to remove all vasana doshas, my dear friends.
పిరమిడ్ మాస్టర్స్ కి కావాల్సింది అంతర్శుద్ధి. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్స్ ఆర్ ఫర్ మెడిటేషన్. ఆ గ్రేట్ పిరమిడ్ ఈజిప్ట్ లో కైరో దగ్గర కట్టబడింది ధ్యానం కోసమే గాని శవాలను మమ్మీస్ గా చేసేయడం కోసం కాదు. ఆ తర్వాత తెలియక రాజులు తమ శరీరం మీద మోజుతో శరీరాన్ని అక్కడ పెట్టుకుని దాని మీద ఎంబామింగ్ వేసి కెమికల్స్ పెట్టి పిరమిడ్లు కూడా పెడితే ఆ ఎంబామింగ్, కెమికల్స్, పిరమిడ్ అన్ని కలిపి ఇప్పటిదాకా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఆ శవాలు వేల సంవత్సరాలు. బికాజ్ ఆఫ్ ఆ కెమికల్స్ పవర్ వల్ల, ఆ మూలికల పవర్ వల్ల, ఆ పిరమిడ్ యొక్క పవర్ వల్ల. ఆ శరీరం మీద మోజు, శరీరం మీద మోజు పోగొట్టుకోండి, ఆత్మ మీద మోజు రాబట్టుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాడీ, థింక్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఆత్మ, చైతన్యము, కాన్షియస్నెస్. అందుకోసము పిరమిడ్ మెడిటేషన్. పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఇప్పుడు వాడవాడలా వస్తున్నాయి, ఊరు ఊరున వస్తున్నాయి. ప్రతి ఊరికి ఒక ధ్యాన కేంద్రం ఉండాలి, కామన్. ఆ ఊరి వాళ్ళందరూ ఆ దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తారు. ఇంట్లో చిన్న చిన్న పిరమిడ్స్, ఇలాంటి పిరమిడ్స్ హ్యాంగ్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఒకళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు, ఒకళ్ళు కూర్చోవచ్చు. కానీ సామూహికమైన ధ్యానము కనుక ఊరికంతటికి ఒక పిరమిడ్. ఎవ్రీ టౌన్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ధ్యానం చెప్పించడానికి ఎవరు ఉండక్కర్లేదు, ఎవరి శ్వాసను వాళ్లే గమనించాలి. మీ శ్వాస మీకు గురువు, నా శ్వాస నాకు గురువు. ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మం. సాధన చేయాలి, గంటలు గంటలు కూర్చోవాలి. హాయిగా కాళ్ళు కట్టేసుకుని, చేతులు కట్టేసుకుని హాయిగా కూర్చోవాలి. స్థిర సుఖం ఆసనం. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ పవర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ప్రతి చోట కూడా దాని యొక్క విశేషము కనుక్కున్నారు. కొంతమంది అడుగుతారు ఏ మెటీరియల్ తో చేయాలి అని చెప్పేసి. ఎనీ మెటీరియల్. అందులో ఇనుముతో చేయకూడదా, అందులో ఎలక్ట్రిసిటీ పెట్టకూడదా, లోపల ఫ్యాన్ పెట్టకూడదా, లోపల కిటికీలు పెట్టకూడదా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఒకటే ఆ యాంగిల్ మటుకు సరిగ్గా ఉండాలి, వీలైనంత సరిగ్గా 52 degrees. ఈ యాంగిల్, దిస్ యాంగిల్ ఈజ్ 52 degrees. అంటే మామూలు రూమ్ లో 90 degrees వాల్ ఉంటుంది, ఈ వాల్ ని ఇలా వంచాలి. ఈ 52 degrees యాంగిల్ ఉంటే పిరమిడ్ అయిపోతుంది. ఎనీ మెటీరియల్, ఆర్సీసీ, ఎనీ మెటీరియల్ ఈజ్ వండర్ఫుల్ మెటీరియల్. పైన క్రిస్టల్స్, క్వార్ట్స్ క్రిస్టల్స్, ఎనీ క్రిస్టల్. కనుక ఆ క్రిస్టల్ అనేది యాడ్ చేస్తుంది. క్రిస్టల్ పవర్ యాడ్స్ టు ద పిరమిడ్ పవర్. మీరు వేరే లోకాలకు వెళ్తే ఆస్ట్రల్ ట్రావెల్ ద్వారా అక్కడ బ్రహ్మాండమైన పిరమిడ్స్ మీకు కనబడతాయి. అవన్నీ కూడా క్రిస్టల్స్ తో చేసిన పిరమిడ్స్ మీకు కనబడతాయి. ధ్యానంలో మీరు అనేక లోకాలు తిరగవచ్చు. కూపస్థ మండూకంలా ఈ కంటి కనబడే సత్యమని, ఇదే సత్యమని, ఈ మానవుడే సర్వ సృష్టిలో శ్రేష్టమైన వాడని చెప్పేసి ఎన్ని లోకాలున్నాయో, ప్రతి చోట ఎంత టెక్నాలజీ ఉందో, ప్రతి చోట కూడాను పిరమిడ్ టెక్నాలజీ ఉంది. మామూలుగా ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తామంటే, అయ్యా నువ్వు ధ్యానంలోంచి బయటకు వస్తావు, ధ్యానంలో ఉన్నప్పుడు శరీరం నుంచి బయటకు వస్తావు, వెంటనే గ్రేట్ పిరమిడ్కి వెళ్ళు, అక్కడ మళ్ళీ ఆ కింగ్స్ ఛాంబర్ లో పోయి అక్కడ పోయి పడుకో, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో బాడీ నువ్వు బయటకు వస్తావు, అప్పుడు ఫలానా చోటుకి వెళ్ళు. వేరే కాస్మోస్ లో మళ్ళీ పెద్ద పెద్ద క్రిస్టల్ పిరమిడ్స్ ఉంటాయి, ఆ క్రిస్టల్ పిరమిడ్ దగ్గరికి మళ్ళీ అక్కడ కూర్చొని ధ్యానం చేయి. ఈ విధంగా పిరమిడ్ టు పిరమిడ్, పిరమిడ్ టు పిరమిడ్ యూ హ్యావ్ టు గో. అంటే ఇంట్లో కూర్చుంటాము, ధ్యానం చేస్తాము, శరీరం బయటకు వస్తుంది, శరీరం నుంచి ఆత్మ బయటకు వస్తుంది. ఏం చేయాలి అప్పుడు? వెంటనే థాట్ ఇచ్చుకోండి, నేను గ్రేట్ పిరమిడ్ కైరోలో ఉండాలని చెప్పేసి. అక్కడికి వెళ్తారు మీరు, అక్కడ దారి చూసుకుని మీరు కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోండి, అక్కడ ఒక సార్కోఫాగస్ ఉంటుంది, దాని మీద పడుకోండి, లేదా మీరు కూర్చొని ధ్యానం చేయండి. ఆస్ట్రల్ బాడీ వెంటనే అవుతుంటే ఆ ఆస్ట్రల్ బాడీ నుంచి ఇంకో కాజల్ బాడీ బయటకు వస్తుంది. మీరు ఎనీ కాజల్ వరల్డ్ లో, క్రిస్టల్ పిరమిడ్ లో మీరు వెళ్ళాలి అని ఒక స్థాయి పెట్టుకుంటే అక్కడ వెళ్ళిపోతారు.
మళ్ళీ ఆ క్రిస్టల్ పిరమిడ్ లో అక్కడ కూర్చుంటే ఆ కాజల్ బాడీలోంచి సూప్రా కాజల్ బాడీ బయటకు వస్తుంది. అంతకన్నా తాను ఎవరో తెలుసుకోవడానికి ఏమీ లేదు. తాను 4 శరీరాలు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం. ఈ పిరమిడ్ యొక్క 4 సైడ్స్ 4 శరీరాలను సూచిస్తాయి. మానవుడి యొక్క స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం. 4 సిద్ధాంతాలని, పిరమిడ్ సిద్ధాంతాలను సూచిస్తుంది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం. నీ తోటి ధ్యాన మిత్రులతో సజ్జన సాంగత్యము, చక్కటి పుస్తకాలతో స్వాధ్యాయము, నీ యొక్క ఆత్మతో, ఆత్మ పదార్థంతో, చైతన్య పదార్థంతో ధ్యానము, మరి నీకు నేర్పించిన గురువు గారితో, నీకన్నా సీనియర్ మాస్టర్స్ తో, బాగా పండిన వాళ్ళతో సాంగత్యం, ఆచార్య సాంగత్యం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ ని ఎన్ని రకాలుగా మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అందరినీ కలిపేది, అన్ని సిద్ధాంతాలను కలిపేది పిరమిడ్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అనేది ఫస్ట్ గా మొట్టమొదటిగా ది కర్నూల్ స్పిరిచువల్ సొసైటీ కర్నూలులో ప్రారంభమైంది. మొట్టమొదటి ధ్యాన కేంద్రం బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం 1991లో నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఉరవకొండ, అనంతపురం జిల్లా, ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ లోప్సాంగ్ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని రెండవది నిర్మాణం జరిగింది. దయచేసి అందరూ రండి. చక్కటి పవర్ స్పాట్స్, గ్రేట్ పవర్ స్పాట్స్, ఈ ప్రపంచంలోనే అత్యద్భుతమైన పవర్ స్పాట్స్ మరి పిరమిడ్ ధ్యాన కేంద్రాలు. కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం, లోప్సాంగ్ రాంపా పిరమిడ్ ధ్యాన కేంద్రం, అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి చక్కగా 1000 మంది కూర్చుని ధ్యానం చేసుకోగల పిరమిడ్, గొప్ప పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది మరి అనంతపురంలో. మొన్న శివరాత్రి నాడు గుంటకల్లో అత్యద్భుతమైన పవనపుత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం గుంటకల్లో నిర్మాణం చేయడం జరిగింది. వేంపల్లి, కడప జిల్లాలో చక్కటి శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి వేంపల్లిలో నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడాను రూఫ్ టాప్ పిరమిడ్స్, ఇంటి మీద, ఎవరింటి మీద వాళ్ళు చక్కటి ఒక పిరమిడ్ నిర్మాణం. ఎన్ని రూఫ్ టాప్ పిరమిడ్స్ వచ్చాయో విజయవాడ, గుంటూరు, తిరుపతి, వైజాగ్, ఎవ్రీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. కనుక ఎవరింటి మీద వాళ్ళు రూఫ్ టాప్ పిరమిడ్స్ అనేది. కనుక టేబుల్ టాప్ పిరమిడ్స్, హ్యాంగింగ్ పిరమిడ్స్, వాటర్ పిరమిడ్స్, ఫ్రూట్ పిరమిడ్స్, రూఫ్ టాప్ పిరమిడ్స్, తర్వాత పెద్ద పెద్ద పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, తల మీద క్యాప్, పిరమిడ్ క్యాప్స్. సో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అందరికీ ఈ యొక్క పిరమిడ్ యొక్క పవర్ ని చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పుట్టింది. 18 పాయింట్స్. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సరి అయిన ధ్యానము, సరి అయిన పుస్తకాలు చదవడము, అందరి అనుభవాలను అందరూ పంచుకోవడము, మౌనంలో ఎక్కువగా ఉండడము, పౌర్ణిమ ధ్యానము చేయడము, చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించడము, పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడము, స్పెషల్ బట్టలు వేసుకోకుండా సాధారణంగా జీవించడము, డాక్టర్ దగ్గరికి పోకపోవడము, మందులు తీసుకోకపోవడము, మాంసం తినకపోవడము, సాత్విక ఆహారము, మితాహారము. 2 ఇడ్లీలు ఆకలి ఉంటే 1.5 ఇడ్లీ తినాలి. ఇక్కడ యుక్తాహారము, మితాహారము, నిరాహారము. ఇక్కడ యుక్త భాషణము, మిత భాషణము, నిర్భాషణము అనగా మౌనం. ఇక్కడ యుక్త యోచనము, మిత యోచనము, నిర్యోచనము అనగా ధ్యానం. 9 పాయింట్స్ ఉన్నాయి మేడం, మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్, ఇక్కడ 3 పాయింట్స్ తెలుసుకున్నాము. లంకణం పరమౌషధం. లంకణం అంటే ఇక్కడ లంకణము, ఇక్కడ లంకణము, ఇక్కడ లంకణము. ఇక్కడ లంకణాన్ని ధ్యానము అంటాం. కనుక లంకణం పరమౌషధం. వారానికి ఒక రోజు ఈ శరీరాన్ని ఎండబెట్టండి. వారానికి ఒక రోజు నోటిని ఎండబెట్టాలి. వారానికి ఒక రోజు పూర్తిగా 24 గంటలు, సబాత్ డే, ఆదివారం అంతా, రవివారం ఇక్కడ మనసును ఎండబెట్టాలి. నో థాట్స్ వాట్స్ ఎవర్. లంకణం పరమౌషధం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఈరోజు ఇక్కడ ఈ పిరమిడ్ పవర్, పిరమిడ్ శక్తి గురించి మనం చెప్పుకున్నాం.
మనకి తెలియంది ఎంతో ఉంది. తెలిసింది అందరికీ చెప్పాలి, తెలిసింది ఆచరించాలి, తెలియంది తెలుసుకుంటూ ఉండాలి, తెలిసింది అందరికీ చెప్తూ ఉండాలి. ఈ పిరమిడ్ శక్తిని తెలుసుకోండి, తెలుసుకొని అందరికీ చెప్తుండండి. ఇంకా ఇంకా పిరమిడ్ శక్తి గురించి మీ అంతటి మీరు ఎక్స్పెరిమెంట్స్ వేసి తెలుసుకుంటుండండి. బీ ఎ సైంటిస్ట్, బీ ఎ పారగన్ ఆఫ్ ద సైంటిఫిక్ టెంపర్ మై డియర్ ఫ్రెండ్స్. శాస్త్రీయ దృక్పథాన్ని, శాస్త్రీయ విధానాన్ని, అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ యొక్క ఆయువు పట్టు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ of Andhra Pradesh.